కనపాక చౌదరి నాయుడు, రిటైర్డ్ గ్రంథాలయ ఆచార్యులుగా పనిచేశాను. మరి విశ్వతేజ అనే పుస్తకానికి రచయితగా ఉన్నాను. రామోజీరావు గారు నవయుగ పత్రికా వైతాళికుడు అని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఆయన చేపట్టిన రంగాలన్నింటిలో కూడా ఘన విజయం సాధించారు. ఈనాడు ఆయన లేడు అనే మాట కొంచెం దిగ్భ్రాంతిని కలిగించిన ఆయన అజరామరుడు. ఆయన చర్యల వల్ల ఎంతోమంది జీవితాలు వెలుగు పడ్డాయి. ఈటీవీ 1995లో స్థాపించి ఈ టీవీ రంగంలో ఎన్నలేని నటులను తయారు చేసి ఈ వినోదాన్ని చౌకగా పేదవారికి వినోదాన్ని కలిగించిన మహనీయుడు. పత్రికని 1974 ఆగస్టు 10వ తేదీన ఈనాడును ప్రారంభించి ప్రజా చైతన్యాన్ని కలిగించి ప్రజల్లో రాజకీయ చైతన్యము అదే విప్లవాన్ని తీసుకొచ్చిన మహనీయుడు రామోజీరావు. చిన్న పత్రిక అన్నదాత అనే దానితో ప్రారంభించి మరి విశాఖపట్నంలో ఈనాడును ప్రారంభించి 1995లో ఈటీవీని ప్రారంభించి అలాగే 81లో డాల్ఫిన్ హోటల్ ప్రారంభించి ఎన్నో జీవితాల్లో మార్పును తీసుకొచ్చిన మహనీయుడు. మరి రామోజీ ఫిల్మ్ సిటీ అనబడే ఫిల్మ్ సిటీని నిర్మించి ప్రపంచ ప్రఖ్యాతి పొందిన గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డును సాధించిన గొప్పవాడు. ఆయన ఏ రంగంలో అడుగుపెట్టినా సినీ రంగంలో ఉషా కిరణ్ మూవీస్ అనబడే సంస్థను పెట్టి తద్వారా అనేక మంది నటులనే కాక ఉత్తమోత్తమ చిత్రాలు మయూరి వంటివి నిర్మించి గొప్ప పేరు పొందిన మహనీయుడు. ఆయన చిరస్మరణీయుడు. ఆయన ఎన్నటికీ తెలుగు ప్రజలు మర్చిపోరు. తెలుగు భాషకు ఆయన చేసిన సేవలు ఎనలేనివని చెప్పక తప్పదు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాను. తెలుగు పత్రికా రంగంలో ఒక దిగ్గజం రామోజీరావు గారు. ఆయన మరణించడం చాలా తీవ్రమైన విషాద వార్త లాంటిదే పత్రికా రంగానికి, ప్రజలకు, ముఖ్యంగా తెలుగు 2 నేలలకు. నిజానికి ఎక్కువగా మాలాంటి వాళ్ళము బాగా ఇష్టపడేది ఏ పేపర్ అయితే పల్లెలకు తెల్లవారి అందుద్దో అది ఈనాడు. ఆ ఈనాడు విశాఖలో తొలి పత్రిక ప్రారంభించినందున కళింగాంధ్రులకు మరింతగా రామోజీరావు గారంటే కొంత అభిమానము, ప్రేమ. ముఖ్యంగా సినిమా రంగంలో ప్రవేశించారు. ఇతరేతర చిట్ ఫండ్లు అవన్నీ పక్కన పెట్టినా సినిమాల్లో కూడా మంచివే తీశారు. సినిమాలు సామాజిక విలువలు నేర్పేవి. ఇక పత్రికా రంగంలో అయితే మండల స్థాయి వార్తల్ని కూడా దినపత్రికలో వచ్చేటట్టు చేశారు. అలాగే చాలా గొప్ప పని, నాలాంటి రచయితలకు ఇష్టమైన పని ఏంటంటే నష్టాలు వచ్చిన విపుల చతుర అని ఒక కథల పత్రికలు, చతుర నవలల పత్రిక, విపుల కథల పత్రిక. అందులో జాతీయ అంతర్జాతీయ కథలు, తెలుగు కథలతో పాటుగా వేసేవాళ్ళు, విపులలో వేసేవాళ్ళు. ప్రతి నెల ఒక నవలను ప్రచురించేవాళ్ళు చతురలు. బహుశా కరోనా కాలంలో ఆ 2 మూసివేశారు. కానీ తెలుగు కథా సాహిత్యానికి, నవలా సాహిత్యానికి కూడా రామోజీరావు గారు చాలా అద్భుతమైన సేవలు అందించారు. ఆ 2 పత్రికలు చాలా తక్కువ ధరకు అమ్మేవాళ్ళు. నిజానికి నష్టం వచ్చేది, అయినా కొనసాగించారు. అలాగే పత్రికా రంగంలో కొత్త ప్రయోగాలు ఎన్నో చేశారు ఆయన. ఎడిటోరియల్ నుంచి, వార్తల హెడ్డింగుల నుంచి, పత్రిక నమూనా తయారు చేయడం దగ్గర నుంచి ఆయన ఒక మార్గదర్శి. బహుశా ఆయన తర్వాతే తెలుగునాట కొత్త పత్రికలు రావడము, పత్రికలు పాఠకుడు దగ్గరికి ఎలా వెళ్ళాలన్న ఒక పాఠాన్ని రామోజీరావు గారి దగ్గర నుంచి ఈ పత్రికా రంగ అధిపతులు నేర్చుకున్నారు. నిజానికి ఇవాళ ఒక పెద్ద శకం ముగిసినట్టే పత్రికా రంగంలో. ఒక రచయితగా, పత్రికా రంగంలో వ్యాసాలు రాసిన వాణిగా, ముఖ్యంగా రామోజీరావు గారితో నాకు ఒక అనుభవం ఏమంటే, గత కరోనాకి ముందు విపుల కథల పోటీ పెట్టినప్పుడు ఆ కథల పోటీలకి న్యాయమూర్తుల్లో 5గురిలో నన్ను ఒకరిని పిలిచారు. ఆ కథల సేకరణ అంతా చేసి దాన్ని పరిశీలించి బహుమతులు నిర్ణయించినాక రామోజీరావు గారిని వారి ఆఫీసులో కలిసి ఆ రిజల్ట్ ఇచ్చినప్పుడు ఫస్ట్ ప్రైజ్ ఎవరికి ఏ కథ రాలేదండి అని చెప్తే కారణాలు అడిగారు.
కారణాలంటే అనేక చోట్ల పోటీలు ఉన్నాయి. అలాగే ఈనాడు అనేసరికి ఒక తేలికపాటి భావజాలంతో కథలు రాసేవాళ్ళు ఎక్కువొస్తారు తప్ప, సామాజిక ఘర్షణలకు ఉండవనంటే నవ్వేసి, సరే మీరు 'రామోజీ ఫిల్మ్ సిటీ' చూడండి అని మాకు ఫిల్మ్ సిటీ కూడా చూపించి ఏర్పాటు చేశారు. ప్రత్యక్షంగా కలవడము ఒక అపురూపమైన జ్ఞాపకంగా అది ఉండిపోయింది. అంచేత ఆ అపురూప జ్ఞాపకాన్ని తలుచుకుంటూ రామోజీరావు గారికి నివాళులర్పిస్తూ వారి కుటుంబానికి ఈనాడు పత్రిక నిర్వాహకులకు సిబ్బందికి నా సానుభూతిని తెలియజేస్తాను. రామోజీరావు గారు మరణం పత్రికా రంగానికి, ఎలక్ట్రానిక్ మీడియాకి తీవ్ర లోటు. ఆయన మరణానికి సంతాపం ప్రకటిస్తున్నాం. ఆయన పత్రికా రంగానికి, ప్రభుత్వానికి, ప్రజలకి వారధిగా పనిచేసే పద్ధతుల్లో ఈనాడు పత్రిక ఏర్పాటు చేసిన దశలో కానీ, ఈటీవీ ముందుకి ఎలక్ట్రానిక్ మీడియా ప్రజల సమస్యలు ముందుకు తీసుకొచ్చిన దీంట్లో ఈటీవీ ప్రారంభ రోజుల్లో ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రభుత్వం తాలూకా లోపాలని, ప్రజల సమస్యల్ని లేవనెత్తే పద్ధతుల్లో ప్రారంభ దశలో ఒక వెలిగిన ఈటీవీ ఈనాడు సంస్థకి మేనేజ్మెంట్గా ఉంటూ చాలామందికి పత్రికా రంగంలోనే ఉపాధి కల్పిస్తూ ఒక సేవా దృక్పథంతో ఆయన చేసిన సేవలు మరువలేనివి. ఆయన సేవలు జ్ఞాపకం శిరసాలిగా 2 రకాలు. మనిషి కొంతమంది బ్రతికున్నా చనిపోయినతో సమానంగా ఉంటారు. కొంతమంది చనిపోయినా ప్రజల్లో బతికే ఉంటారు. ఆయన ఇవాళ భౌతికంగా మన మధ్యన లేకపోయినా ప్రజల్లోని ఈ ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ఉన్నంతకాలం ఆయన ఈ వ్యవస్థలో బ్రతికున్నతో సమానంగా అనేది మేము భావిస్తున్నాం. అందుకని ఎప్పటికీ ఇప్పుడున్న కొత్త ట్రెండ్లో పత్రికా విలువల్ని కాపాడే విధంగా, మీడియా విలువల్ని కాపాడే విధంగా ప్రజలు, ప్రభుత్వానికి, ప్రజల సమస్యలు వారధిగా పనిచేసే పద్ధతుల్లో ఇవాళ మీడియా రంగం, పత్రికా రంగం ఆయన ఆశయాలను జోడించి పనిచేయాలని చెప్పేసి ఆ విధంగా పనిచేసిన రోజే ఆయన మరణానికి నిజమైన నివాళులు అర్పించిన వాళ్ళు అవుతామని చెప్పేసి మేము అభిప్రాయపడతాం. పత్రికా రంగంలో ఎన్నో గొప్ప కార్యక్రమాలను చేయగలిగినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి రామోజీరావు గారు. అప్పటికి మన రాష్ట్రంలో విజయవాడ కేంద్రంగా పత్రికలు నడుస్తూ ఉండేవి. అది మనకి ఉమ్మడి మద్రాసు రాష్ట్రం ఉన్నప్పుడు కూడా విజయవాడ నుంచే పత్రికలు నడిచేవి. తర్వాత హైదరాబాద్ రాజధానిగా ఉన్నప్పుడు కూడా విజయవాడ నుంచి ఎక్కువగా పత్రికలు నడిచేవి. అటువంటి పరిస్థితుల్లో విశాఖపట్నం కేంద్రంగా ఆయన ఒక పత్రిక ఎడిషన్ ప్రారంభించారు రామోజీరావు గారు 1974లో. మరి ఈ సంవత్సరానికి 50 ఏళ్ల పండగ చేసుకోవాల్సినటువంటి తరుణంలో ఆయన మరణించడం అనేది బాధాకరం. పత్రికా రంగంలో నాటి రోజుల్లో ఎన్నెన్నో పత్రికలు ఉన్నప్పటికీ ఆయన 74లో పత్రిక పెట్టి దాదాపు 4 ఏళ్ల కాలంలో, అంటే 78 నాటికి ఈ రాష్ట్రంలో నెంబర్ 1 స్థాయికి చేరుకోగలిగారు. కేవలం మీడియా రంగంలోనే కాకుండా ఇటు సినీ రంగంలో కూడా కొత్త కొత్త వ్యక్తుల్ని, ఆర్టిస్టుల్ని పరిచయం చేస్తూ వారందరూ సినీ రంగంలో నిలదొక్కునే విధంగా ప్రయత్నాలు చేశారు. అంతేకాకుండా వారు ఒక చిట్ ఫండ్ కంపెనీని నడిపి కూడా అందులో కూడా సామాన్య మధ్యతరగతి ప్రజలు డబ్బు అందులో దాచుకునేందుకు, అత్యవసరాలకు చిట్లు పాడుకునేందుకు వీలుగా ఎక్కడా అరమరికలు లేకుండా నిజాయితీగా ఆ సంస్థని నడిపారు. ఆ సంస్థ నడపడం ద్వారా కూడా వేలాది మందికి ఉపాధి కల్పించగలిగారు.
తెలుగు రాష్ట్రాల్లో మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అనే కాకుండా భారతదేశంలో అనేక ప్రాంతాల్లో ఈనాడు పత్రికను వెళ్ళే విధంగా ఏర్పాట్లు చేయగలిగారు. ప్రపంచంలో ఎక్కడ తెలుగువాడు ఉన్నా కూడా ఈనాడు పత్రికను ఇంటర్నెట్‌లో అయినా ఖచ్చితంగా రోజుకొకసారి చూసి తీరుతారు. అందులో వచ్చేటటువంటి ఆర్టికల్స్ మనం తీసుకున్నట్టయితే వారికొక రీసెర్చ్ ఎనాలిసిస్ గ్రూప్ ఇలాంటివి రకరకాల, అంటే ఎప్పుడో పాత విషయాలను కూడా వారు అన్నీ సేకరించి ఒక గ్రంథాలయంగా మలిచి మళ్ళీ ఎప్పుడైనా అవసరమైనప్పుడు ఆ పత్రికలో వచ్చినటువంటి వార్తను జనానికి అందించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. 1952లో జరిగినటువంటి తొలి సార్వత్రిక ఎన్నికలు మొదలు 2024 ఎన్నికల వరకు ఎప్పుడు ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయి, ఎవరి మీద ఎవరు విజయం సాధించారు, ఇలాంటి వివరాలు, విశ్లేషణలు ఏవైనా కావాలనుకుంటే ఈనాడు పత్రికలో మనం ఒక్కసారి లైబ్రరీలోకి వెళ్ళగలిగితే ఖచ్చితంగా మనకి ఆ విషయాలన్నీ తెలుస్తాయి. అలాగే కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనో లేదనుకుంటే ఇరుగు పొరుగు రాష్ట్రాల్లో వార్తలకే పరిమితం కాకుండా దేశంలో నలుమూలల్లో జరుగుతున్నటువంటి విషయాలను సమగ్రంగా అందించేటటువంటి పత్రిక ఈనాడు. మరి అలాగే ప్రపంచంలో ఇతర ప్రాంతాల్లో కూడా ఈనాడు లాంటి సంస్థకి ప్రతినిధులు ఉన్నారు కాబట్టి అక్కడ కూడా కొద్దిగా సంచలనమైనవి, సమాజానికి ఉపయోగపడేవి ఎన్నెన్నో వార్తల్ని అందిస్తూ ఉంటారు. ప్రభుత్వానికి ప్రజలకి మధ్య వారధిగా ఈనాడు పత్రిక నడుస్తూ ఉంది. ఇక ఈనాడుతో పాటు ఈటీవీని పెట్టారు. అలాగే ఈటీవీ ఇక ఎంటర్టైన్మెంట్, సినిమా లాంటివి ఎన్నెన్నో పెట్టి ప్రజలకు చైతన్యవంతుల్ని చేయడంతో పాటు వినోదం, విజ్ఞానం అన్నీ అందించగలిగిన వ్యక్తి రామోజీరావు గారని చెప్పాలి. మరి అతను నిర్వహించినటువంటి ఏ సంస్థ అయినా, మరొకటి మనం తీసుకుంటే రామోజీ ఫిలిం సిటీ కూడా ప్రపంచంలో ఎన్నో అద్భుతాల్లో మహా అద్భుతమైనదిగా మనం చెప్పుకోవచ్చు. ఒక్క ఫిలిం సిటీకి మనం వెళ్ళి చూసుకోగలిగితే ఎన్నెన్నో విషయాలు మనం తెలుసుకోగలుగుతాం. మన పిల్లల్ని మనం తీసుకెళ్ళగలిగితే వారు ఎంతో ఆనందాన్ని, అనుభూతిని పొందగలుగుతారు. పోటీ పరీక్షలకు వెళ్ళేటటువంటి విద్యార్థులు, ఈవెన్ గ్రూప్ 4 నుంచి సివిల్ సర్వీస్ వరకు వెళ్ళే వారికి కూడాను ఈనాడు లాంటి పత్రికలో వచ్చేటటువంటి ప్రతిభ అనే పేపర్ క్లిప్పింగ్ చాలా వరకు ఉపయోగపడుతూ ఉంటుంది. ఇలా అలాగే తెలుగుదేశం పార్టీ 82లో ఆవిర్భవించినప్పుడు ఎన్టీ రామారావు గారు ఎంతో ప్రజా చైతన్యవంతమైనటువంటి నాయకుడైనప్పటికీ ఆ రోజు ఈనాడు పత్రిక ఎంతో సహాయ సహకారాలు అందించింది. అభ్యర్థుల ఎంపికను కూడా చాలా వరకు అందులో పనిచేసే రిపోర్టర్లే చేయగలిగారు. ఒక కొత్త తరం ఆ ఎన్నికల నాటికి తెరపైకి తీసుకురావడంలో ఈనాడు పత్రిక, అందులో పనిచేసేటటువంటి రిపోర్టర్లు ఈరోజు ఎంతోమంది ఉన్నారు. ఇక వేరువేరు వ్యాపారాల్లో కూడా వారు నిర్వహించినటువంటి సంస్థలు విజయవంతమయ్యాయి. ఎందరో అందులో పనిచేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉన్నందుకు మనకు కూడా ఆనందంగా ఉన్నప్పటికీ ఈ 50 సంవత్సరాల వేడుకను చేసుకోవాల్సిన పరిస్థితుల్లో మరికొద్ది రోజుల పాటు ఆయన జీవించి ఉంటే ఆ వేడుకల దగ్గరుండి ఆయనే చూసుకునే అవకాశం ఉండేది. లేకపోతే ఆయన భౌతికంగా లేకపోయినా కానీ వారి తాలూకా ఆలోచన విధానాలు ఏవైతే ఉన్నాయో వాటి ప్రకారం ఆ సంస్థలు విజయవంతంగా నడవాలని, మరింతమందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలగాలని ఆకాంక్షిస్తూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.